హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. మూటల మంటలు నిన్న దీపావళి టపాసులు పేలినట్టు పేలినాయి. తెలుగుదేశం పార్టీలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ల కోసం డబ్బులు వసూలు చేసిన సంగతులు నిన్న స్వయంగా తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. తిరువూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నేను 5 కోట్ల రూపాయలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఇచ్చాను, డిమాండ్ చేశారు. నీకు ఈ తిరువూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటే 5 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి. అది కేశినేని నాని వసూలు చేసిండా, తెలుగుదేశం పార్టీ వసూలు చేసిందా? ఇది ఒక్క కొలికపూడి శ్రీనివాసరావు దగ్గరే వసూలు చేసిందా? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 మంది ఎమ్మెల్యేలో జనసేన బీజేపీ టికెట్ల పోను మిగిలి ఉన్న టికెట్లలో ప్రతి టికెట్లకి ఇదే కోట్ల రూపాయలు మూటలు వసూలు చేశారు. అది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ. కొలికపూడి శ్రీనివాసరావు ఒక ఉద్యమకారుడు. 5 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఉద్యమం చేసి, అమరావతి కోసం ఉద్యమం చేసి, ఒక ఉద్యమ నాయకుడికి ఇచ్చే టికెట్కి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారంటే ఏ సంబంధం లేకుండా కొంతమంది ఎన్ఆర్ఐలు, ప్రైవేట్ స్కూళ్ళ కరస్పాండెంట్లు వచ్చి టికెట్లు తీసుకున్న వాళ్ళ దగ్గర ఎన్ని వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు. తెలుగుదేశం పార్టీ చెప్తూ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, నైతిక విలువలకు మారుపేరు తెలుగుదేశం పార్టీ, క్రమశిక్షణకు మారుపేరు తెలుగుదేశం పార్టీ, నీతి నియమాలు విలువలతో కూడిన పార్టీ అంటారు. ఈయన విలువలు స్వయంగా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ పైన ఇద్దరు తెలుగుదేశం పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు. నా దగ్గర 5 కోట్ల రూపాయలు తీసుకుండు, ఇక 5 కోట్లు వసూలు చేసిండు, డిమాండ్ చేసిండు టికెట్ కోసం, నేను ఇచ్చాను. ఆ ఇచ్చిన బ్యాంక్ స్టేట్మెంట్ ఆయన సోషల్ మీడియాలో స్టేటస్గా పెట్టుకుండు. ఫేస్బుక్లో ఆయన స్టేటస్లో, వాట్సాప్ స్టేటస్లో అంటే ఆన్ రికార్డ్ ఉంది. పదే పదే చంద్రబాబు నాయుడు గారు విలువలు, నైతిక విలువలు, నీతి నియమాలు, విలువలు లేని వాళ్ళతో రాజకీయాలు చేయాల్సి వస్తుంది, ఇది నా దురదృష్టం అని చెప్తూ ఉంటారు. మరి ఇవి ఎటువంటి విలువలు? నిన్న ఫారంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేను వచ్చే వరకు ఆగండి, ఎవరిని ఏమి సంజాయిషి అడగొద్దు, ఆఫీస్కి పిలవద్దు, నేను వాళ్ళ సంగతి చూస్తా అన్నట. ఇప్పుడు ఎవరి సంగతి చూడాలి? డబ్బులు అడిగి డిమాండ్ చేసి టికెట్ కోసం డబ్బులు అడిగిన కేశినేని చిన్నిని సస్పెండ్ చేస్తారా? బర్తరఫ్ చేస్తారా? రాజీనామా చేపిస్తారా ఎంపీకి? లేదు, డబ్బులు అడిగిన సంగతి బయటికి చెప్పిన కొలికపూడి శ్రీనివాసరావుని సస్పెండ్ చేస్తారా? అంటే బలి చేసేది ఎవరినంటే గుట్టుని బయటికి చెప్పిన, మూటల గుట్టు బయటికి చెప్పిన కొలికపూడి శ్రీనివాసరావు పైన చర్యలు ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే కేశినేని చిన్ని వ్యాపారస్తుడు, కేశినేని చిన్ని ఉద్యమకారుడు కాదు. కొలికపూడి శ్రీనివాసరావు లెక్క వ్యాపార సంబంధాలు ఉన్నోళ్ళు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అవసరం. ఆయన స్వయంగా చెప్పిండు, రాజకేశరెడ్డో లేకపోతే చెవిరెడ్డి ఇచ్చిన డబ్బులతో నేను రాజకీయాలు చేయట్లేదు, రాజకీయాల్లోకి రాలేదు అని. అంటే దాని అర్థం ఏంటంటే కేశినేని చిన్నికి మద్యం కుంభకోణంతో సంబంధాలు ఉన్నాయి అనేది ఇప్పటికీ ఆరోపణ ఉంది. రాజకేశరెడ్డితో అసలు ఆయనకి వ్యాపార సంబంధాలు ఉన్నాయి. అదే రాజకేశరెడ్డి A1గా ఉన్నాడు మద్యం కుంభకోణంలో. ఇవన్నీ ఉన్న ఈ మకిల్ని ఒక దళిత ఎమ్మెల్యే పైన పోస్తారు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు ఇక్కడ నిందితుడు ఎవరు? ఇక్కడ అభియోగం మోపబడ్డది ఎవరిపైన? 5 కోట్లు డిమాండ్ చేసి తీసుకుంది ఎవరు? లంచం తీసుకున్న వ్యక్తి కేశినేని చిన్ని. ఆ కేశినేని చిన్ని లంచం తీసుకున్నందుకు లంచం తీసుకున్న వ్యక్తి పైన చర్య ఉంటుందంటే ఉండదు. లంచం ఇచ్చి బాధితుడైన కొలికపూడి శ్రీనివాసరావు పైన చర్య ఉంటుంది. ఎందుకంటే లంచం ఇచ్చిన సంగతి బయట చెప్తూ, ఇది మనకి షరా మామూలే కదా రాజకీయాల్లో, పార్టీలలో, నీ ఒక్కడి దగ్గరే తీసుకున్నాం మేము, ఇక అన్ని లోపల క్లాస్ బీగుతారు, దాంట్లో డౌట్ లేదు. మొత్తానికైతే మూటల మంటలు మరోసారి రచ్చకెక్కిన తిరువూరు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక కొలికపూడి శ్రీనివాసరావు బయటకు వచ్చిండు, ఆయన ఆధారాలతో సహా బ్యాంక్ స్టేట్మెంట్ చూపించిండు కాబట్టి ప్రజల ముందు, కళ్ళ ముందు కనపడుతుంది. అంటే తెలుగుదేశం పార్టీ నీతి నియమాలు, నైతిక విలువలు, అంటే డబ్బు, వీటి విషయంలో ఎట్లా ఉంటుంది అనేది. పదే పదే నైతిక విలువల గురించి
మద్యం కుంభకోణం చేసి దాంట్లో వచ్చిన డబ్బులను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రజలకు పంచింది అంటున్నారు. మరి ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక అసలు వీళ్ళు శుద్ధపూసలు అయినట్టు ఏ పార్టీ అని ఏ పార్టీకి ఆ పార్టీ తీసిపోయేది ఏ పార్టీ లేదు. డబ్బులు పంపిణీ విషయంలో డబ్బుల రాజకీయం చేసే దాంట్లో అందరే. ఎవరు దీంట్లో తీసివేతలు లేవు. ఎవరు విలువలతో కూడిన రాజకీయాలు ఎవరు చేయట్లేదు. అది ఒప్పుకోరు మళ్ళీ. లేదు నీతి నియమాలు విలువలతో కూడిన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇగో ఈ కోట్ల రూపాయల మూటలు టికెట్ల కోసం వాళ్ళు చేయబట్టే ఈరోజు రాజకీయాలు ఇట్లా ఉన్నాయి. ఈరోజు రాజకీయాలు ఇట్లా ఉండటానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో ఉండటానికి కారణం ఈ మూటలే. ఈ మూటలు, ఈ డేటా సెంటర్లు, ఈ పెట్టుబడిదారులు, ఈ పారిశ్రామికవేత్తలు వీళ్ళని తీసుకురావటం, వాళ్ళకి సన్మానాలు చేయటం, వాళ్ళకి భూములు ఇప్పించడం, దీంతోనే కదా మీరు సంపన్నులైంది. ప్రజలేమో అక్కడే ఉంటారు. రాష్ట్రమే అప్పుల పాలైంది. కోట్ల రూపాయల టికెట్ల కోసం వసూలు చేస్తారు. మళ్ళీ మీరు నీతులు నియమాలు చెప్తారు. కాబట్టి ఈ విషయంలో కేసినేని చిన్నియో లేదంటే కొలికపూడి శ్రీనివాసరావు కాదు, మొత్తం తెలుగుదేశం పార్టీకి మరక అంటుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దీనికి సమానం చెప్పాలి. ఆయన విలువలేందో, ఆయన కథ ఏందో. నిజంగానే విలువలతో కూడిన రాజకీయం చేస్తే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ టికెట్కి ఎవరి దగ్గర వసూలు చేయాలి, ఇది ఎక్కడ పొరపాట్లు జరిగింది అనుకుంటే కేసినేని చిన్నిని సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలి. ఆయన్ని పదవికి, ఎంపీ పదవికి కూడా అనర్హుడు, రాజీనామా చేయించాలి. చేయిస్తారా? చేయించలేదు అంటే వీళ్ళిద్దరి మీద చర్య తీసుకోలేదు అన్నా, లేదా కొలికపూడి శ్రీనివాసరావు పైన చర్య తీసుకొని చిన్నిని వెనకేసుకొచ్చినా దీని వెనక 175 స్థానాల్లో బీజేపీ జనసేన సీట్లు పోను, మిగతా వాటికి టికెట్లకి మూటల కట్టలు అందినట్టే అర్థం చేసుకోవాలి. ఈ మూటల కట్టలు వసూలు చేసి టికెట్లు ఇచ్చిన వాళ్ళు కూడా పరిపాలన, ప్రజాపాలన, మేము వికాసం వైపు తీసిపోతాం అంటే ఏం నమ్మాలా? ఇదేనా వికాసం? ఇది మూటల మంటలు చెలరేగిని. రైట్. ఈ మంటలను చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దీన్ని డైవర్ట్ చేస్తారు. దీని వెనక వైసీపీ ఉంది, దీని వెనక వాళ్ళు ఉన్నారు, దీని వెనక వీళ్ళు ఉన్నారని. రైట్. డేటా సెంటర్ క్రెడిట్ చౌర్యం. చంద్రబాబు పాలనా సామర్థ్యంలో వీకు, క్రెడిట్ చోరీలో పీకు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. విశాఖలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు 2020 నవంబర్లోనే అదానితో ఒప్పందం. ఇది గూగుల్ డేటా సెంటరు వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీని మోస్తున్న పత్రికలు, ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసినాయి. తప్పులేదు, అంటే వచ్చింది చేయొచ్చు. దీని వెనక ఉన్న అసలు స్టోరీ, పునాది, దీని ఇత్తనం ఎక్కడ నాటారు, ఎప్పుడు నాటారు, ఎవరు నాటారు అనే విషయంలో చెప్పట్లే. కేవలం చంద్రబాబు నాయుడు గారు గూగుల్ సంస్థని భుజానేసుకొని మోసుకొచ్చిండు, ఆయన చేయబట్టి ఇక్కడికి వచ్చింది, లేదంటే అసలు లేదు. నథింగ్. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కాదు, పనులు కావన్నట్టు స్వయంగా ప్రధానమంత్రి ముందు చెప్పారు. నరేంద్ర మోడీ గారు కర్నూలు మీటింగ్కి వస్తే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో గూగుల్ డేటా సెంటర్ గురించి నేనే తెచ్చినా అన్నాడు. అక్కడ ఉన్న ప్రధానమంత్రి గారికి తెలుసు ఈ ఇత్తనం ఎప్పుడు పడ్డది, దీని వెనక ఎవరున్నారు అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొత్తం ఆ డేటా సెంటర్కి సంబంధించిన పబ్లిసిటీ ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక పబ్లిసిటీ స్టంట్ ఏదైతే చేశారో ఆ స్టంట్కు బ్రేక్ లేచింది. ఇది ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏదో మొత్తం స్వయం కృషి కాదు, ఆయన ఒక్కడే సంపాదించింది కాదు, ఆయన పట్టుకొచ్చింది కాదు. దీని వెనక ఆదాని ఉన్నాడు, దీని వెనక నరేంద్ర మోడీ ఉన్నాడు, దీని వెనక గత ప్రభుత్వం ఉంది, దీని వెనక సింగపూరు గవర్నమెంట్ ఉంది అనే విషయంలో 2020 నవంబర్లో ప్రాథమికంగా ఒప్పందం జరిగింది. 2023 మేలో మొత్తం ఎక్స్చేంజ్ చేసుకున్న డాక్యుమెంట్లు అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుడితిలో పడ్డ లెక్క అయింది. అరే మొత్తం క్రెడిట్ మనం ఏదో తీసుకుందాం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి బయటకు వచ్చి నేను చేసిన అంటాడు. డేటా సెంటర్ అంటే డేటా ఉండాలి. ఆ డేటా కోసం 3900 కిలోమీటర్ల సబ్సీ కేబుల్ ఏర్పాటు కోసం 2023 మే 3 తారీఖు రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, సింగపూర్ ప్రభుత్వానికి, అదానికి మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది. దీన్ని ఎక్కడా బయట చెప్పలే. కేవలం గూగుల్ వచ్చింది, రైడన్ వచ్చింది, గూగుల్ అనుబంధ సంస్థ అంటున్నారు. కానీ అసలు ఈ అనుబంధ సంస్థ నడవాలంటే డేటా ఉండాలి. ఆ డేటాకు కావాల్సిన డేటా సెంటర్ 2020లోనే ఇత్తనం పడ్డది, పునాది పడ్డది. ఆ విషయాలు చెప్తే ఏమవుతుంది?
అంటే బయటికి చెప్తే చంద్రబాబు నాయుడు గారికి పేరు రాదు. ఆ విషయాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ప్రచారం చేసిన విధ్వంసం చేసిండు జగన్మోహన్ రెడ్డి. పారిశ్రామికవేత్తలని పారదోలిండు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిండు అన్నారు కదా. విధ్వంసం చేస్తే మరి ఆదాని ఎట్లొచ్చిండు, డేటా సెంటర్ ఎట్లొచ్చింది, ఒప్పందాలు ఎట్లా జరిగినాయి అంటారు కదా. అన్నప్పుడు ఈయనకు రావాల్సిన మొత్తం పేరు కాస్త కొంత ఆయనకు పోద్దని క్రెడిట్ పంచాయతీ ఇది. అంటే మొత్తానికి చూస్తే ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో గూగుల్ డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిండు, దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచంలో ఎక్కడ లేదు, ఇక మోసుకొని వచ్చిండు భుజానని చెప్పేదానికి ఒక రకంగా ప్రజల్లో ఆలోచనలో పడరు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే తెచ్చింది కాదు, దీనికి ఆదాని ఇది ఉందని. ఇక ఆదానితో సెక్యూ ఒప్పందం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి డబ్బులు చేతులు మారినాయి ఇవన్నీ అన్నారు కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఆదాని అనే పేరు పలకటానికి కూడా భయపడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఆదాని పేరు నిజంగానే కర్నూలు మీటింగు సాక్షిగా బయట మాట్లాడిననుకో ఆయన మనసు ఒప్పుకోదు. ఇది మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ ఏదైతే స్టంట్ని జగన్మోహన్ రెడ్డి నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బ్రేకులు కొట్టిండు. ఇప్పుడు ఆగమాగం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మీడియా నిన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడినప్పటి నుంచి కుడితిలో పడ్డ లెక్క ఆగమాగం అడుగు అవుతుండు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్, పెద్ద ఎత్తున మీమ్స్ ఏదో చేస్తాను. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే ఇదేంటి అదేంటి, ఇది లేదు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అయింది, మరి అయితే ఎందుకు చెప్పట్లే, ఇప్పుడే తెచ్చినట్టు ఎందుకు చెప్తున్నారు. ఇప్పుడు ఉల్టా ఏం చేస్తున్నట్టు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే దీనికి శంకుస్థాపన జరిగింది అని చెప్తున్నారు. చెప్తే మరి 2019లో నేనున్నప్పుడు జరిగిన కార్యక్రమమే కంటిన్యూషన్లో చేస్తున్నాం అనేది ఎందుకు చెప్పలేకపోయారు. దాన్ని చెప్తూ 2023 మే 3న జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేసిండు. మళ్ళీ మొత్తం దాన్ని అంచనాలు తారుమారు చేసి అంచనాలు చేంజ్ చేసి అన్నారు. ఇది మొత్తానికైతే కుప్పిగంతులు వేస్తున్నారు, పిల్లి మొగ్గలు వేస్తున్నారు. ఈ పిల్లి మొగ్గలు కుప్పిగంతులకు కారణం ఏంటి? ఏదన్నా పేరు తీసుకోవాలనుకుంటే, క్రెడిట్ తీసుకోవాలనుకుంటే, దాని ప్రతిష్టను తీసుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత స్థాయిలో దిగజారుతారు అనేది ఇది ఒక ఉదాహరణ. అసలు గత ప్రభుత్వం మొత్తం విధ్వంసం చేశాక 2023 మే 3న ఒప్పందాలు ఎటు జరిగింది, శంకుస్థాపనలు ఎటు జరిగింది, అది నిన్న చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా. వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్లో, ఎక్స్లో పోస్ట్ చేశారు. 23 మేలో జరిగింది వాస్తవమే అని చెప్పి. ఇది మొత్తానికైతే ఈ డేటా క్రెడిట్ పైన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక బ్రేక్ లేచిండు. సరే, జగన్మోహన్ రెడ్డి బ్రేక్ లేచినా, చంద్రబాబు నాయుడు గారు పబ్లిసిటీ స్టంట్ చేసినా ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల కోణంలో ఆలోచించట్లేదు. అసలు డేటా సెంటర్ ప్రజలకు ఉపయోగపడితే రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఉపాధి విషయం పక్కన పెట్టండి, ఉపాధి రావచ్చు, ఓ 40,000 50,000 లక్ష ఉద్యోగాలు రావచ్చు. ఈ ఉద్యోగాలు వస్తే ప్రజల జీవితాలపై దాడి జరిగినా పర్లేదా? ఒక ఫార్మా కంపెనీ ఒక డేటా సెంటర్ పెడతారు ఒక విలేజ్లో, ఉద్యోగాలు రావచ్చు, ఒక 100 50 ఉద్యోగాలు ఆ ఊరికి సంబంధించి కూడా. కానీ ఆ ఊరు ప్రజలు తాగే నీళ్ళల్లో, తినే తిండిలో, పీల్చే గాలిలో మొత్తం కాలుష్యం అయిన తర్వాత ఉద్యోగం ఉంటుంది లేకపోతే అది ఆలోచించట్లే ఏ పార్టీ కూడా. నేను తెచ్చినా అని చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీలు పడి నాది క్రెడిట్ అంటే నాది క్రెడిట్. దేనికి క్రెడిట్? మీరు ప్రజలకి మెసేజ్ ఇస్తాను. డేటా సెంటర్తో వచ్చే పొల్యూషను, డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? పారిశ్రామికవేత్తలు కొన్ని దేశాల్లో ఎంటర్టైన్ చేయట్ల కాలుష్యం వస్తుందని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిస్తాను. ఇదేదో పెద్ద అద్భుతం లెక్క. చాలా బయట దేశాల్లో మీ అభివృద్ధి వద్దు, మీ పెట్టుబడి వద్దురనైనా, మా ప్రజలపైన దాడి వద్దు, కాలుష్యంతో వాళ్ళని చంపొద్దు అని చెప్పి ప్రభుత్వాలు రిజెక్ట్ చేస్తున్నాయి. వాళ్ళని తీసుకొచ్చి అక్కడ తిరస్కరించబడిన కంపెనీలని, డేటా సెంటర్లని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మన ప్రజల సొమ్ము 22,000 కోట్లు వాళ్ళకి ఇచ్చి మన ప్రజలపైన రేపు కాలుష్యం పేరుతోని కాలుష్య కాసారాలు చేసి గ్రామాలని దాడి చేసి వాళ్ళ జీవితాలను బుగ్గిపాలు చేసి వాళ్ళ క్యాన్సర్ బాధితులు చేసి జబ్బుల బారిన పడేటట్టు చేసి నేను అభివృద్ధి చేసిన నేనని చెప్తున్నాను. ఎవరు కూడా అది చెప్పట్లే. అంటే మొత్తానికి ఆదానీలని, అంబానీలని బాగు చేయడానికి మీరు అందరూ ఏ ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, మోడీయా పక్కన పెడితే మొత్తానికి పెట్టుబడిదారులు, పెత్తందారుల కోసం మీరు పనిచేస్తున్నారు. ఆ పనిచేసే దాంట్లో ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీపడి నేను ఎక్కువ చేసిన అని చెప్పుకుంటున్నారు తప్ప ప్రజల జీవితాలు, ప్రజల బాగోగులు, ప్రజల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి దాన్ని చూడటంలే. కేవలం ఆదాని అంబానీల అభివృద్ధి, లూలు కంపెనీల అభివృద్ధి, టీసీఎస్ల అభివృద్ధి, కాగ్నిజెంట్ల అభివృద్ధి,
ఊర్సా కంపెనీల అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ప్రజల గురించి ఎవరు మాట్లాడాలి? ప్రజలకు ఎవరు సమాధానం చెప్పాలి? ప్రజల జీవన ప్రమాణాల గురించి, వాళ్ళ జీవితాల గురించి, వాళ్ళ జీవితాలపైన దాడి గురించి, వ్యాపారాల పేరుతోని, పరిశ్రమల పేరుతోని వాళ్ళ జీవితాలను లిటరల్‌గా ఆగం చేస్తున్న దాని గురించి ఎవరు మాట్లాడాలి? ఎవరు మాట్లాడరు. మాట్లాడితే ఆ లెఫ్ట్ పార్టీలో లేదా కొంతమంది ప్రజా సంఘాలు మాట్లాడతాయి. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారు? ప్రజల గురించి కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే మాట్లాడతారు. అప్పుడే ప్రజలు గుర్తొస్తారు. ఎందుకు వస్తారంటే వాళ్ళకి ఓటు ఉంటాయి కాబట్టి, ఆ ఓటు కోసం నీకు పెన్షన్ 2000 పెంచుతా, నీకు 50 సంవత్సరాలు వస్తే పెన్షన్ ఇస్తా, నీకు చదువుకునే పిల్లలుంటే తల్లికి వందనం ఇస్తా, వ్యవసాయం చేసేటోళ్ళు ఉంటే రైతు భరోసా ఇస్తా, ఈ కొన్ని తాయిలాలు అట్లా ఇసిరేస్తుంటారు. వాళ్ళు ఫీల్ కాకుండా వాళ్ళు ఓటు వేసినందుకు మమ్మల్ని సీట్లో కూర్చోబెట్టినందుకు మిగతా విషయాలు మేమేం కుంభస్తంభాలు కొడతాం, వాళ్ళకి అంతో కొద్దిగా తాళ్ళు లెక్క ఇసిరేస్తాం అన్నట్టు ఇది నడుస్తుంది రాజకీయం. మీరిచ్చే తల్లికి వందనాలు, మీరిచ్చే రైతు భరోసాలు, మీరిచ్చే పెన్షన్లు, మీరిచ్చే ఉచిత బస్సు ప్రయాణాలు ప్రజలు బాగు చేయడానికి కాదు, మీరు బాగుపడటానికి, మిమ్మల్ని ప్రశ్నించకుండా ప్రజలు ఉండటానికి తాయిలాలు ఇవి. మీరు చేసే డేటా సెంటర్ల చోరీ, మీరు చేసే పెట్టుబడిదారుల పేరుతో చేస్తున్న దందా బయటపడకుండా, ప్రజలు ప్రశ్నించకుండా, ప్రజలు తిరగబడకుండా ఉండటం కోసం అరిసే దానికి ఒక కండేసినట్టు ఇవి అన్నట్టు. వాటితోనే వాళ్ళ జీవితాలు బాగుపడవు, రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రం అప్పుల పాలవుతుంటుంది, వాళ్ళ జీవితాలు బుగ్గిపాలైతే, మీరు సంపన్నమైన ముఖ్యమంత్రులు అవుతారు, మీరు సంపన్నమైన కుటుంబాలు అవుతారు, రాష్ట్రం దివాలా తీస్తుంది. ఇదే జరుగుతుంది. ఏం మార్పు లేదు. వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. ఇది ఒక వార్త. ఉద్యమించిన వైద్యులు విజయవాడ మహాధర్నాలో డాక్టర్ల ఉగ్రరూపం, 3000 కోట్లకు పైగా ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించి ఆసుపత్రులను ఆదుకోవాలని డిమాండ్. బిల్లులు అడిగితే ఆడిట్ పేరుతో వేధిస్తున్నారన్న ఆగ్రహం, ప్రాణదాతలపై ఎందుకింత చిన్నచూపు అని కూటమి ప్రభుత్వంపై మండిపాటు. ప్రైవేట్ డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళనకు దిగడం ఇదే తొలిసారి అంటున్న వైద్య వర్గాలు. ఉద్యమించిన వైద్యులు వైద్యం చేయాలి, ఉద్యమించొద్దు. కానీ ఉద్యమించే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. వైద్యులు ఏం చేయాలి? వైద్యం చేసి ప్రాణాలు కాపాడాలి. కానీ మమ్మల్ని కాపాడండి, మా సంస్థలు కాపాడని రోడ్డెక్కి వేడుకునే పరిస్థితి. వీళ్ళు ఆస్ట్రేలియా ఒక ఆయన, యూఏఈ ఒక ఆయన పోయి మీరు రండి మేము మీకు రెడ్ కార్పెట్ పరుస్తాం, లేదా డేటా సెంటర్ నేను తెచ్చినా అంటే నేను తెచ్చినా అని ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీపడి దాన్ని చర్చ చేసి, దానికోసం ప్రజల్లో ఒక చర్చ. అసలు ప్రజల ప్రాణాలకు సంబంధించి ఆరోగ్యశ్రీ బంద్ అయ్యి అక్టోబర్ 10 నుంచి సేవలు బంద్ అయింది. దానిపైన ఎవడు మాట్లాడలేదు. ఏ మీడియా చర్చ పెడతాడు? డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిండా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిండా, ఆయన గొప్పతనం ఏంది, ఈయన గొప్పతనం ఏంది, ఈ మాటలు తప్ప, దీని వెనక ఆదాని ఉందా, సింగపూర్ ఉందా, ఇది తప్ప ప్రజల ప్రాణాలు, విద్యార్థుల చదువులు, వాళ్ళ భవిష్యత్తు, దాని గురించి మాట్లాడేవాళ్ళు. ఈరోజు డాక్టర్లు వాస్తవంగా రోడ్డెక్కి మా బిల్లుల సంగతి ఏంటి అన్నారు. ఇది డాక్టర్లు చేసిన ఉద్యమం, డాక్టర్ల కోసం చేసిన ఉద్యమే కాదు, ప్రజల కోసం కూడా, ప్రజల ప్రాణాల కోసం చేసిన ఉద్యమం. వీళ్ళు ఉద్యమం చేస్తే రేపు గవర్నమెంట్ దిగొచ్చి వీళ్ళకి బకాయిలు ఇస్తే అప్పుడు ప్రజలకి మళ్ళీ ఆరోగ్యశ్రీ సేవలు వస్తాయి. ఇది చేయాల్సింది ఎవరు? వాస్తవంగా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల రోడ్లు ఎక్కాలి. ఇదే కాదు, రేపో మాపో కాలేజీ యాజమాన్యాలు కూడా ఇట్లాంటి బంద్కి పిలిపించే, ధర్నాకి పిలిపించే అవకాశం ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాంది ఎవరికి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి. వాళ్ళ గురించి కాలేజీ యాజమాన్యాలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రాష్ట్రం పరిస్థితి, రాష్ట్ర పరిపాలన ఎడిపోతుంది. ఎవరి కోసం పరిపాలన చేస్తుంది, ఎవరి కోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి అనేది స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ ప్రజలే ఉంటారు, కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్లో ప్రజలే ఉంటారు, పేద ప్రజలు. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు, దాని గురించి చర్చ ఉండదు. ప్రత్యేక విమానాలు వేసుకొని ఇతర దేశాలకు పోయి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్జరీ హోటళ్లలో ఉండి మీరు తెచ్చేదేంది, ఇచ్చేదేంది, ఎవరి కోసం మీరు మాట్లాడేది, ఎవరి కోసం మీ పనులు? పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పెత్తందారుల కోసం. ఇక్కడ ఉన్న ప్రజల ప్రాణాలు, ఆరోగ్యం, ఆరోగ్యశ్రీ పడుచుకోవట్లే. ఇది మొత్తానికి నేను రోడ్డు ఎక్కారు. రైట్. దిశ పేపర్ చూద్దాం. అవకాశాల అపారం, ఏపీలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం, రాష్ట్రంలో కోకో ఉత్పత్తి బాగుంది,
చాక్లెట్ పరిశ్రమ స్థాపించండి. ఇప్పుడు ఇది అవకాశాల అపారం రాండి, రాండి మంచిదే తప్పులేదు. కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తెస్తుంటే మీరు అట్ట మాట్లాడతారా? పెట్టుబడులు వద్దంటారా? వద్దని ఎవరు అంటలే. ఇక మొత్తం పెట్టుబడులు పారిశ్రామికవేత్తలు ఆజ్ఞాపం చేసి ప్రజలు జపం మర్చిపోతే ఎట్లా? ప్రజల మౌలిక వస్తువులు వాళ్ళ ఆరోగ్యము, విద్య, వైద్యం వాళ్ళ గురించి మాట్లాడాలి కదా! దాన్ని పూర్తిగా గాలికి వదిలేసి నేను పెట్టుబడులు, అపారం ఉంది రండి, రండి అని వాళ్ళని బతిలాడుతుంటే మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాల? పంచాయతీ క్లస్టర్ల వ్యవస్థ రద్దు 1న డీడీఓ కార్యాలయం ప్రారంభం, పాలనా సంస్కరణ ఫలితాలు ప్రజలకు అందించాలి. అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసిండు. పంచాయతీల్లో క్లస్టర్లు రద్దు చేశారు. డీడీఓ అని ఒక వ్యవస్థను పెట్టారు. ఆ వ్యవస్థ అంటే ప్రాంతీయ అభివృద్ధి అధికారులు అంటారు వాళ్ళని. ఆ కార్యాలయాలు నవంబర్ 1 నుంచి ప్రారంభించాలి. మనం తీసుకొచ్చిన సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందాలి అంటున్నారు. సరే మీరు తెచ్చినా లేకపోతే అంతకుముందు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంస్కరణలు తెచ్చేది ప్రజలకు ఉపయోగపడాలి. పరిపాలన ప్రజల చెంతకి వెళ్ళాలి. పరిపాలన వికేంద్రీకరణ కావడానికే గ్రామ పంచాయతీలు పెట్టింది. ఆ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా గ్రామ వాలంటరీ వ్యవస్థను తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తెచ్చారు. అది దేశంలో ఎక్కడా లేదు. అది మనం చూస్తున్నాం. దానిపైన మీ స్టాండ్ ఏంది? గ్రామ వాలంటీర్ల వల్ల 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పారు ఇదే పవన్ కళ్యాణ్ గారు. ఆ అదృశ్యమైన మహిళల గురించి మీరు 16 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఒక 30,000 మంది మహిళలు అదృశ్యం అయితే కనీసం దానికోసం టైం ఎందుకు కేటాయించట్లా? ఆ 30,000 మంది మహిళలను ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఎందుకు మాట్లాడలేని పరిస్థితి మీరు? నిజంగా 30,000 మంది అదృశ్యమయ్యారా? అయ్యి ఉంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? 30,000 కుటుంబాల బాధను మీరు ఎందుకు తీర్చరు? అదేవిధంగా గ్రామ వాలంటరీ వ్యవస్థని ఎందుకు పునరుద్ధరించారు? మీరు సంస్కరణ అంటున్నారుగా, పరిపాలన వికేంద్రీకరణ అంటున్నారుగా. ఇది గాక వాళ్ళని తొలగించారు. తొలగించడంతో పాటు మొన్న క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ కాదు సారీ ఉద్యోగ సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పిండు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దండగా ఇది ఒక భారం పెట్టిండు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి 1,26,600 మంది ఎంప్లాయీస్ని నియమించి అనవసరమైన వృధా ఖర్చును పెంచిండు అన్నాడు. అంటే మీ స్టాండ్ ఏంది? సంస్కరణ అంటే ఏంటి? ప్రజల దగ్గరకు పరిపాలన తీసుకోవటమా? ప్రజల్ని ప్రభుత్వం దగ్గర తీసుకురావటమా? అంటే 1,26,600 మంది ఎంప్లాయీస్ని గవర్నమెంట్కి ప్రజలకు మధ్యలో పెట్టి వాళ్ళకి సేవలను అందిస్తే అది దండగా, అది అధిక భారం, ఇది పనికిరాని వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దానిపైన మీ పార్టీ స్టాండ్ ఏంది? మీ స్టాండ్ ఏంది? మీరు సంస్కరణలు అంటున్నారు కదా, ఒక సంస్కరణ అద్భుతమైన సంస్కరణ కదా, దేశంలో ఎక్కడ లేదన్నారు కదా. దానిపైన మీరు చెప్పరు. డీడీఓ ఒకటి పెట్టి డీడీఓ సంస్కరణలో దాన్ని తీసుకురండి అంటున్నారు. మంచిదే. డీడీఓ కంటే ఇంకా అద్భుతం గ్రామ వార్డు సచివాలయాలను దాన్ని విమర్శించండి చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ మెడ మీద కత్తి వేలాడుతుంది గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పైన. దానిపైన మీ స్టాండ్ ఏంది యాజ్ ఏ పంచాయతీరాజ్ మినిస్టర్గా? అది కూడా చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఇది వ్యవస్థ పంచాయతీ క్లస్టర్ల వ్యవస్థ రద్దు చేసినాం, మనం చేసిన పనులు ప్రజలకు చేరాలి అంటాడు. ఆంధ్రజ్యోతి చూద్దాం. మా రాష్ట్రానికి రండి, గ్రీన్ ఎనర్జీలో ఎన్నెన్నో అవకాశాలు, భారీగా పెట్టుబడులు పెట్టండి. యూఏఈ పారిశ్రామికవేత్తలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికిండు. అసలు ఈ విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు కూడా పుడతాయా అనే డౌట్ కూడా వస్తుంది ఒక్కోసారి. దావోస్ పోయారు, ఆస్ట్రేలియా పోయారు, యూఏఈ పోయారు, పోతున్నారు వస్తున్నారు. అల్టిమేట్గా వచ్చింది ఏదైనా ఒకటి వస్తే గూగుల్ డేటా సెంటర్ దాని గురించి బ్రహ్మాండం బద్దలైనట్టు చెప్తారు. ఒకటో రెండో వస్తాయి. ఈ గూగుల్ సెంటర్ టీసీఎస్ను చూపించి మిగతా ఉర్సా కంపెనీ లాంటి ఉత్తుత్త కంపెనీలు భూములు కేటాయిస్తున్నారు. రండి అంటున్నారు కానీ అక్కడ నుంచి మీరు మొత్తుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ లేదనిపిస్తుంది. తిరువూరులో రచ్చ, ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి. 2024 ఎన్నికల్లో టికెట్కు చిన్ని 5 కోట్లు అడిగారని కొలికపూడి ఆరోపణలు. నా డబ్బులు ఖర్చు చేస్తానే తప్ప వసూలు చేయను, కొలికపూడి వైసీపీ కోవర్ట్ అని ఎంపీ చెబుతాను. అయిపోయి వైసీపీ కోవర్ట్ అని ముద్ర వేశారంటే డబ్బులు లంచం తీసుకున్న వ్యక్తిని వెనకేసుకొచ్చుకునే కార్యక్రమం. లంచం బాధితుడు ఎవరైతే ఉన్నారో, లంచం ఇచ్చి టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చి బాధితుడు ఉండో కొలికపూడి శ్రీనివాసరావుని బలి అయిపోయి వైసీపీ కోవర్ట్ అట. వైసీపీ కోవర్ట్ అయితే మీకు డబ్బులు ఎందుకు పంపిండు? అసలు ఒకళ్ళు నా డబ్బు ఖర్చు పెట్టడం తప్ప ఇంకోళ్ళ డబ్బు వాడుకోనన్నాక నీ అకౌంట్లోకి కొలికపూడి శ్రీనివాసరావు అకౌంట్ నుంచి డబ్బులు ఎందుకు వచ్చినాయి? ఆన్ రికార్డు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. స్టేట్మెంట్ పైన సమానం చెప్పట్లేదు, డొంక తిరుగుడు మాటలు చెప్తుండే ఆయన. ఎందుకు ఇచ్చిండు?
కోట్ల రూపాయల డబ్బు మీ అకౌంట్లోకి ఎందుకు వచ్చింది? మీకు ఆయనకున్న బిజినెస్ ఏంటి? కొలగపూడి శ్రీనివాసరావు సూటిగా ఎడ్యుకేటెడ్ ఆయన. 5,00,00,000 రూపాయలు నన్ను డిమాండ్ చేసిండు ఇచ్చిన ఆ సందర్భంలో అని చెప్తుండు. దానికి సమాధానం చెప్పకుండా వైసీపీ కోవర్టు, లేకపోతే ఈ కోవర్టు, ఆ కోవర్టు, నేను ఒకళ్ళ డబ్బులు వాడుకోనప్పుడు నీ అకౌంట్లోకి ఎందుకు వచ్చి అది చెప్పట్లే. ఈ రచ్చ ఏం చేస్తారంటే రచ్చ అటు తిప్పి ఇటు తిప్పి ఇక కొలగపూడి శ్రీనివాసరావుని బలి చేస్తారు. పాపం పండింది, చెరువులోకి దూకి అత్యాచార నిందితుడు మృతి. బహిర్భూమి కోసం వాహనం ఆపి దూకేసిన నారాయణరావు న్యాయాధికారి వద్దకు వెళ్తుండగా ఘటన, చెరువులో లభించిన మృతదేహం, చావడమే కరెక్ట్ అని కుటుంబ సభ్యులు చెప్పారట. ఆంధ్రజ్యోతి చెబుతుంది. పాపం పండిందా? పాపం పండిందా? పండించారా? తుని పోలీసులు వ్యవహరించే తీరు, తుని పోలీసులు చెప్తున్న మాటలు చూస్తే దేనికి పొంతం లేదు. ఇది అసలు నిజంగా ఆయన ఆత్మహత్య చేసుకుండా, లేదా పోలీసుల దెబ్బలకో, లేకపోతే అక్కడ కొట్టిన ప్రజల దెబ్బలకో చనిపోతే దాన్ని ఆత్మహత్య కింద మలిచే ప్రయత్నం చేస్తారా అనేది పెద్ద ఎత్తున అనుమానం. ఇట్లా చిన్న లాజిక్ తెలిసిన వాళ్ళు కూడా అర్థమైంది. ఆయన ఎవరు? తుని ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ మీడియాకి మాట్లాడుతూ, కేసు నమోదు చేసిన 5 గంటలకి దానికి సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి 10:30 ప్రాంతంలో మేజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయడానికి మా వెహికల్లో తీసుకెళ్తాను. మధ్యలో కోమటి చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత బహిర్భూమికి వెళ్ళాలని అడిగితే దింపారు. దింపిన తర్వాత వర్షం వస్తుంటే మా వాళ్ళు ఒక చెట్టు కిందనో పాక కిందనో ఉన్నారు, ఆయన వదిలేశారు. వదిలేస్తే దూకిండు 10:30కి. దూకిన తర్వాత వెతికే ప్రయత్నం చేశారు, దొరకకపోతే తెల్లారి జాలర్లను పెట్టి వెతికించడం అంటున్నారు. అంటే మీ కస్టడీలో ఉన్న ఒక అక్యూజ్డ్, నిందితుడు అట్లా చెరువులోనో లేదా దూకటమో ఇంకోట పోతే వదిలేస్తారు అట్లా? అంటే 12 గంటల పాటు వదిలేసి దాని తర్వాత వచ్చి, అంటే ఒక 6-7 గంటల పాటు వదిలేసి దాని తర్వాత మార్నింగ్ వచ్చి జాలను పెట్టి వెతికిస్తాం అంటే నువ్వు చచ్చిన తర్వాత డెడ్ బాడీ మేము తీసుకుంటాం అని చెప్పినట్ట. ఇది ఒక వెర్షన్. ఆయన 10-10:30 మధ్యలో మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తాను అన్నాడు. మేజిస్ట్రేట్ దగ్గరికి రిమాండ్ చేసి తీసుకెళ్లాలంటే కుటుంబ సభ్యులతో సంతకం తీసుకోవాలి, ఎవరికైనా ఇంటిమేట్ చేసినట్టు లీగల్గా సిగ్నేచర్ తీసుకోవాలి. దానికోసం ఈ నారాయణరావు కుటుంబ సభ్యులను కలవడానికి 10:30కి పోలీసులు వెళ్ళారట. వాళ్ళు చెప్తున్నారు 10:30కి వెళ్ళి సంతకం తీసుకున్నారట. 10:30కి మీరు సంతకమే తీసుకుంటే రిమాండ్ లేవు తీసుకునే ఇంటిమేషన్ ఇచ్చినట్టు. ఇంటిమేషన్ 10:30కి ఇస్తే వాళ్ళ ఇంటికి పోయి సంతకం తీసుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్ పోవడానికి ఎట్లాగ ఒక పావు గంట 20 నిమిషాలు పట్టింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో 11 గంటల తర్వాతనే మీరు మేజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్ళడానికి మూవ్ అవ్వాలి, స్టార్ట్ అవ్వాలి. కానీ 10:30కే చెరువులో దూకిండని చెప్పారు. చెరువులో దూకిన తర్వాత వెళ్ళి సంతకం పెట్టుకున్నారా అనే అనుమానాస్పద మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒకవేళ చెరువులో దూకిండు అనుకుంటే పోలీసులకు ఈత రాదా? పోలీసులు కనీసం కాపాడే ప్రయత్నం చేయలేదా? కాపాడే ప్రయత్నం చేస్తే ఎంతమంది నీళ్ళల్లో దూకారు, ఎంతమంది? ఎందుకంటే ఒక మనిషి వాళ్ళ కస్టడీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు చెరువులో దూకిండు కాబట్టి మేము వదిలేస్తాం, పొద్దున్నే వచ్చి చూసుకుంటాం అంటే అదేమన్నా పండా, పొలమా, వస్తువా? పొద్దున్నే వచ్చి ఎత్తుక్కోవచ్చులేని ప్రాణం కదా. అంటే ప్రాణం పోవాలని, పాపం పండాలని చేశారా? ఈ పాపం పండినా పండకపోయినా ఎవరు చేయాలి? కోర్టు చేయాలి. అంటే ఇది కొట్టి చంపి తీసిపోయేశారా అనే అనుమానాలు అయితే వస్తున్నాయి పోలీసుల పైన. వాళ్ళు చెప్పిన మాటలను బట్టి సింక్ అవ్వట్లే. ఎక్కడ 10:30కే దూకిండి అని చెప్పారు, 10:30కు నువ్వు పోయి సంతకం పెట్టిస్తే ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒకవేళ నిజంగానే అతను బాలిక పైన అత్యాచారం చేసిండు, అక్యూజ్డ్, ఆయన్ని చట్ట ప్రకారం శిక్షించవచ్చు, అవసరమైతే ఫోక్సో కేసులో జైలుకు పంపొచ్చు, ఉరిశిక్ష చేయొచ్చు. దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, న్యాయమూర్తులు ఉన్నారు, చేయాలి, తప్పులేదు, దాంట్లో డౌటే లేదు. వాడు చేసిన పని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించేది కాదు, తప్పే. కానీ చేసిన తప్పుని చట్ట ప్రకారం శిక్షించాలన్నా, చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రభుత్వమే, పోలీసులే చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఒకవేళ మీరు అన్నట్టు 10:30కి సంతకం తీసుకొని 11ంటికి తీసుకుపోయినా, 12ంటికి తీసుకెళ్ళినా ఎందుకు తప్పుడు ప్రకటనలు చేస్తాను? ఒకవేళ చనిపోయిండు, పోలీసు కస్టడీలో చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం చేసే పద్ధతి వేరే ఉంటుంది, బయట చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం చేసే పద్ధతి వేరే ఉంటుంది. పోలీసు కస్టడీ అంటే ప్రభుత్వం చేతుల్లో ఉన్న వ్యక్తి చనిపోయినట్టు, పోలీసుల చేతిలో ఉన్న వ్యక్తి చనిపోయినట్టు. ఎందుకు పోలీసుల చేతిలో రిమాండ్లో ఉన్న వ్యక్తి అంటే కస్టడీలో ఉన్న వ్యక్తి చనిపోతే పోస్ట్ మార్టం ఎట్లా ఉంటుందంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేటు ఆధ్వర్యంలో
ఆయన ఆయన అపియరెన్స్‌లో, ఆయన ప్రెజెన్స్‌లో పోస్ట్‌మార్టం జరగాల. కాజ్ ఆఫ్ డెత్‌ని ఆయన నిర్ధారించాల. ఆయన ఆధ్వర్యంలో. అది జరగలే. జనరల్‌గా జరిగే డెత్‌కైతే పోస్ట్‌మార్టం డైరెక్ట్‌గా డాక్టర్ దగ్గరికి తీసుకుపోతారు. చేసేస్తారు. వాళ్ళు కాజ్ ఆఫ్ డెత్ డిక్లేర్ చేస్తారు. ఇది పోలీసుల చేతిలో చనిపోయింది కాబట్టి పోలీసుల పైన అనుమానం అంటే పోలీసులు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కాబట్టి ఒకవేళ పోలీసులు కూడా కొట్టి చంపే అవకాశాలు ఉంటాయి కాబట్టి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆయన వచ్చిన తర్వాతనే ఓపెన్ చేయాలి బాడీని, పోస్ట్‌మార్టం చేయాలి. ఆయనకు అక్కడే ఆన్ ద స్పాట్ డాక్టరు కాజ్ ఆఫ్ డెత్ చెప్పాలి. అది రికార్డ్ చేయాలి. ఇది చేయలే. ఇది చేయకుండా ఏం చేశారు? ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆర్డీఓతో చేయించారు. ఆయన ఆధ్వర్యంలో క్లోజ్ చేశారు కేసుని. అది ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి. మీ 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 వైపు నుంచి తప్పు లేకపోతే, పోలీసుల వైపు నుంచి తప్పు లేకపోతే ఎందుకు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్‌తోని చేయించలే? పోలీసుల వైపు నుంచి తప్పు లేకపోతే 10:30కి సంతకం పెట్టుకొని 10:30కి చెరువులో దూకిండని ఎందుకు చెప్పారు? ఇవన్నీ దీని వెనక ఏముంది? అంటే తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ కాబట్టి, తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆడపిల్లల పైన అఘాయిత్యాలు చేస్తే ఇగో చర్యలు ఎట్లా ఉంటాయని చూపించడానికి మీ పబ్లిసిటీ కోసం చేసినట్టుంది తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒక దళితుడిని తప్పు చేసిండు తప్పులేదు. ఇట్లాంటి ఇప్పటికీ 3,900 కేసులు నమోదైనాయట ఫోక్సో కేసులు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. ఎంతమందిని ఇట్లా చేశారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక భయం ఉంటుంది. చట్టం అంటే, ప్రభుత్వం అంటే భయం ఉండాలి. ఆడపిల్ల పైన అఘాయిత్యాలు చేసినట్టు చేసిన వాళ్ళని ఎంతమందికి భయం ఉంది? ఎంతమంది ఆ భయానికి అసలు తప్పు చేయట్లే? ఎవడన్నా నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కఠినంగా ఉంటుందంటే తప్పు చేయడానికి భయపడాలి కానీ, తప్పు చేసినోడు తప్పు చేసినాక భయపడి చెరువులో దూకుతారా? మీ 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 వైఖరి వల్ల ఎంతమంది భయపడి తప్పులు చేయకుంటున్నారు? ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తల నాయకులు అనంతపురం జిల్లాలో 9 మంది కలిసి ఒక మహిళ పైన అఘాయిత్యం చేసి, అత్యాచారం చేసి 6 నెలల పాటు ఉంచితే ఏం చర్య తీసుకున్నారు? ఏం భయం ఉంది? తప్పు చేసినోడికి అదే చివరి రోజు అని చెప్పుకోవడానికి చేసినట్టుంది తప్ప ఇది ఈ పాపం పండినట్టు కాదు, పాపం పండించినట్టే లెక్క. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి ఈనాడు చూద్దాం. గూగుల్ డేటా సెంటర్ను వ్యతిరేకించడం లేదు, మద్దతు ఇస్తున్నాం. ఈ విషయంలో ఆదానికి వైకాపా క్రెడిట్ ఇవ్వాలి. మా హయాంలో వచ్చిన ఆదాని డేటా కేంద్రాన్ని కొనసాగింపే ఈ సెంటరు కల్తీ మద్యం ఫ్యాక్టరీలని చంద్రబాబు మనుషులవే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యలు. నాకు ఆదానికి అంటే వైకాపాకి ఆదానికి క్రెడిట్ ఇవ్వండి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. సెంటర్ని వ్యతిరేకించట్లే మేము. అదే ఎవరి పాలసీ కూడా పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకం కాదు, పెట్టుబడిదారులకు వ్యతిరేకం కాదు. ప్రజల కోణం కాడికి వచ్చేటలకు పెన్షన్లో అయ్యో తాయిలాలు ఇస్తాం, మీ బాధ మీరు పడండి, మా సంపాదన మేము చేస్తాం అనే పద్ధతి. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు మాది ఇక గతం ఏం లేదు, నేను వచ్చాకనే ఈ రాష్ట్రం బాగుపడదు, నేను వచ్చాకనే ఈ రాష్ట్రం ఇక నేనుంటే తప్ప ఈ రాష్ట్రానికి తిండే వెళ్ళదనే పరిస్థితిలో ఆయన ప్రచారం ఉంటుంది. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.